బలిపీఠం దేనికి సాదృశ్యమని మనం చూస్తూ వస్తున్నాం? ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. పడదోయబడిన ఆరాధన మళ్ళీ కట్టబడాలి. అలాగే త్యాగానికి, అలాగే పడద్రోయబడిన త్యాగం లేని జీవితం, దేవుని కొరకు సమర్పించుకోలేని జీవితం, దేవుని కొరకు పాటుపడలేని జీవితాలు మళ్ళీ కట్టబడాలి. ప్రభు కొరకు పరిగెత్తాలి. అలాగే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాలి. మరి వేకునే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి. ఎవరి కాళ్ళు వ్యక్తిగతంగా మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో, మీ మనస్సులో ఎక్కడ కూడా ఒక ప్రార్థనా బలిపీఠం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత నిబంధన బలిపీఠాన్ని కూడా మనం కట్టుకోవాలి. దేవునితో మనం నిబంధన చేయబడిన ప్రజలం కాబట్టి ప్రభు అడిగిన ప్రతీది కూడా మనం చేయవలసిన వారమై ఉన్నామని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఎప్పుడైతే ఈ బలిపీఠాన్ని మనం కట్టుకుంటామో ఖచ్చితంగా అద్భుతాన్ని మనం చూస్తాం. బలిపీఠం కట్టబడింది, దాని మీద బలి పశువుని పెట్టారు. మరి ఇంకా దేవుని శక్తిని ఇంకా చూపించడం కొరకు ఆ రోజుల్లో ఎంతో విలువైన నీళ్లను పోశారు. నేను అనుకుంటాను ఈ లోకంలో విలువైంది ఏంటంటే డబ్బులు కాదు, వజ్రాలు కాదు, వైడూర్యాలు కాదు. దేవుని దృష్టిలో ఏమిటి విలువైందంటే ఒక ఆత్మ దేవుని దృష్టిలో ఎంతో విలువైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి మనకు తెలుసు ఉపమానం, ఒక ఆయనకి 100 గొర్రెలుంటే ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకే వెళ్ళాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. మనం ఎంతో విలువైన వారం అని చెప్పే మరి ఏ విధంగా అయితే ఆ యొక్క బలిపీఠం మీద బలి పశువుని పెట్టినట్లుగా మనందరికి పాత నిబంధనలో అదొక ఆచారంగా అందరూ చేసేవారు. ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా దేవునికి సంవత్సరంలో ఒకసారి మరి దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళ స్తోమత తగ్గట్టుగా, ఎవరి స్థాయికి తగ్గట్లుగా ఒక పశువును తీసుకువెళ్ళి మేకనో, గొర్రెనో, గువ్వలో, అలాగే మరి ఆ ఎద్దునో లేకపోతే వాటిని తీసుకువెళ్ళి బలిస్తారు. బలిచ్చినప్పుడు ఆ రక్తము మరి వాళ్ళ మీద ప్రోక్షించినప్పుడు, బలిపీఠం మీద ప్రోక్షించినప్పుడు వారు పాప పరిహారం పొందేవారు. అలాగ పాత నిబంధనలో చేసేవారు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైందో తెలుసా? ప్రభువారే ఒక బలి పశువుగా మారిపోయి సమస్త మానవాళి కొరకు ఆయన ఏమైపోయాడో తెలుసా? బలిగా, ఒక బలి పశువుగా, బలియాగముగా అందరి కొరకు ఒకే ఒక్క బలిగా ఆయన చేయడం జరిగింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి పాత నిబంధనలో జరిగే క్రియ మొత్తాన్ని కూడా కొత్త నిబంధనలో మళ్ళీ ఒకవేళ నిజంగా అలా బలులు ఇచ్చేదైతే ఒక సంఘానికి ఎన్నెన్నో ఎకరాలు కావాల్సి వస్తుంది. పశువులు తీసుకురావడం, వాటిని వధించడం, ఎంతోమంది పనివాళ్ళు, చాలా భయంకరంగా. కాబట్టి అటువంటి సిస్టమ్ లేకుండా మరి మనుషులు మరి ఈ గొర్రెల రక్తము లేకపోతే ఈ పశువుల రక్తం కాకుండా ఒక్కసారే బలి పశువుగా మరి ఆయనే ఒక గొర్రె పిల్లగా మనందరి కొరకు మరి ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఆయన మరి చిందించి మన కొరకు ఆయన బలి పశువుగా మారిపోయారు. ఆ యొక్క రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ, మనం పోగొట్టుకున్న స్థితి మళ్ళీ మనకు రిస్టోర్ చేయబడింది, అంటే తిరిగి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం బలిపీఠం గుర్తుపెట్టుకున్నప్పుడల్లా కూడా యేసు ప్రభువు వారి యొక్క త్యాగాన్ని కూడా మనం ఏం చేయాలో తెలుసా? జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవాలి. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం మరి 10వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏమని రాయబడింది? హల్లెలూయా. చూసారా? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత 10వ అధ్యాయము 10వ వచనం ఎలయనగా 10వ అధ్యాయము 10వ వచనమే 10వ అధ్యాయం 10వ వచనం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే
అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. చూసారా, మనం బలిపీఠం గుర్తుకొచ్చిన వల్ల ప్రభు యొక్క మనం బలిపీఠాన్ని ఏ విధంగా చూసాం? మన జీవితంలో ఆరాధనను మనం ఏం చెప్పాం, వర్షిప్ బలిపీఠం, తర్వాత సాక్రిఫైస్ చేసే బలిపీఠం, తర్వాత ఒక ప్రార్థనా బలిపీఠం, తర్వాత ఒక కవనెంట్ బలిపీఠం. ఇప్పుడు ఈ బలిపీఠం దేనికంటే ఆ యొక్క బలిపీఠం గుర్తుకు రాగానే మనకేంటంటే పరిశుద్ధపరచబడుతున్నామన్న, పరిశుద్ధపరచబడి ఉన్నాము అంటే మన జీవితంలో ఏం తెలుసా, ముందు మన పరిశుద్ధతను మనం ఏం చేయాలి, చూసుకోవాలి. ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉంటున్నాం, మన మాటలు ఎలాగుంటున్నాయి, మన ప్రవర్తన ఎలాగుంటుంది, మన బుద్ధి ఎలాగుంటుంది. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా ఎలాగుండాలి, పరిశుద్ధతతో ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు చేసిన ఆ యొక్క బలి దేని కొరకు? మనకు పరిశుద్ధత తీసుకురావడానికి, నీతిమంతులుగా మార్చడానికి. అందుకే పరిశుద్ధం మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తం సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను పాదపీఠముగా చేర్చబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి. అబ్బా, ఎంత మంచి మాట చేశారా! పాత నిబంధనలో వారు అర్పించిన బలిపీఠం మీద అర్పించిన బలులు ఏమైపోయినాయి? ప్రతి ఇయర్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రభువారు అర్పించిన ఈ బలిపీఠం మీద ఈ బలి ఏమైందో తెలుసా? సదాకాలం అంట ఏమైపోయింది? సంపూర్ణులుగా మనల్ని ఏం చేసిందంట? చేసేసింది. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే మనందరి కొరకు ఆయన ఒక్కసారి ఏమైపోయాడు అని. అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను పరిశుద్ధత, నా బలిపీఠం, నేను పరిశుద్ధంగా ఉండాలి. నా ప్రభు నా కొరకు రక్తం కార్చాడు, నన్ను సంపూర్ణుడిగా చేశాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండమంటున్నాడు. కాబట్టి లోక మాల్యను నా ఇంటిలోకి, నా ఒంటిలోకి, నా ఆలోచనలోనికి రాకుండా ఏం చేయాలి తెలుసా? మనల్ని మనం భద్రం చేసుకోవాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజైతే అపవాది రకరకాలుగా, అనేక రకాలుగా మనల్ని మలినం చేయటం కొరకు అందరి మీద ఆలోచనల చేత, తలంపుల చేత రకరకాల దాడి చేస్తానే ఉంటాడు. ఎందుకు తెలుసా? మన పరిశుద్ధతను చెడగొట్టేసి మనము దేవుని దగ్గర ఒక పరిశుద్ధమైన బలిపీఠంగా ఉండకుండా, ఒక పరిశుద్ధమైన బిడలుగా ఉండకుండా ఏం చేస్తుంటే ఎప్పుడు కూడా యేసేపు మీద దాడి చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కానీ యేసేపు ఏం చేశాడు? అక్కడి నుంచి పారిపోయాడు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు రాజు తినే ఆహారం తినమంటే వాళ్ళు ఏమన్నారు? మేము మాత్రం అది ముట్టుకోం, మేము శాకాహారమే తింటాం. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ గుర్రం మాంసాన్ని అవి తినేవాళ్ళు, మేము అవి తినమని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా? భద్రపరుచుకున్నారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. యెషయా కూడా ఏమంటారు తెలుసా? అపవిత్రమైన పెదవులు కలవాడినప్పుడు ఒక దూత ఆ నుప్పును తీసుకొచ్చండి ఆయన ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. యెహోవా పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతలంట పరలోకంలో ఆయన యందు ఏ డాగు, ఏ మచ్చ, ఏ కళంకం లేదు. ఆయన కూడా మనల్ని అలా తయారు చేయడానికి ఎంతగానో మరి మన కొరకు ఒకే ఒక్క బలిగా అయిపోయి ఆయన ఏమైపోయాడో తెలుసా? బలి పశువుగా మారి మన కొరకు రక్తం చిందించి, పాత నిబంధనలో చిందించిన రక్తం సంవత్సరం మళ్ళీ మాటికి చేశారు. కానీ ఇప్పుడైతే అలా చేయాల్సిన పని లేదు. ఆయన మనల్ని సంపూర్ణంగా చేశాడు. రక్షణ పొందావు, దేవుని దగ్గర ఇప్పటికీ ఆయన రక్తం దొరుకుతుంది. ఎందుకంటే ఒక్కోసారి మనం పడిపోతూ ఉంటాం, ఒక్కోసారి మాటల చేత, చూపుల చేత, ప్రవర్తన చేత దేవునికి దూరంగా అయిపోతాం. ఈ బలిపీఠం పడద్రోయబడుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి తెలిసి? ఈ పరిశుద్ధతను మళ్ళీ మనం పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వరు కూడా చూడలేరు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువారు మనకు ఆ బలిపీఠం మీద అర్పించిన పరిశుద్ధతను మనం ఏం చేయాలి తెలుసా?
పరిశుద్ధత బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంది అనుకుంటున్నారు పరలోక రాజ్యము ఒక లాటరీ టికెట్ లాగా అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. పరలోక రాజ్యం అంత తేలిగ్గా వెళ్ళి ఒక దేశంలో ఎంటర్ అవటానికి ఎన్ని కాగితాలు, ఎన్ని క్వశ్చన్లు, ఎంత తెలుసా నీకు? అంత తేలిగ్గా ఎవరు, ఎందుకు వెళ్తున్నావు, ఏంటి, ఎన్ని చెక్కింగ్లు చేసి ఎంత చేసి ఆ దేశంలోకి నిన్ను నడిపిస్తే నువ్వు ఇష్టానుసారంగా జీవించేసి, నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించేసి, నీకు ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు షికర్లు నీ ఎవరో చూడలేదు అనుకుంటా బతుకుతా ఉండి అపరిశుద్ధతలో బ్రతుకుతూ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావా? వెళ్ళదు. చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. కాబట్టి పరిశుద్ధతకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. పరిశుద్ధ యేసు ప్రభువారు ఎందుకు సాక్రిఫైస్? ఆ పరిశుద్ధత ఇవ్వడానికి. అందుకే ఇక్కడ చెప్పాడు కదా 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించడం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఆయన బలి అవటం వల్ల పరిశుద్ధత మనకు వచ్చింది. ఆయన రక్తం చిందించి ఆ బలిపీఠం అవటం వల్ల మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆ రక్తం మనల్ని కడుగుతుంది. ఇంకా అదృష్టం ఏంటో తెలుసు, ఇప్పటికీ ఆ రక్తం మనకు దొరుకుతుంది. కాబట్టి ఆ రక్తం ఎప్పుడైతే ఆయన రక్తం కిందకి మనం వస్తున్నామో ఆ రక్తం మన పాపాలు. అందుకని అపరాధములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు ఏమవుతాడు? కనికరాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి యవన బిడ్డలు ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధతకి ఎక్కువ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుద్ధత బలిపీఠాన్ని కట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అర్పణ చేత, యేసు ప్రభువారి అర్పణ చేత అంట, ఈ ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా ఏం చేశాడంట? చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధత బలిపీఠాన్ని మనం ఏం చేయాలి? కట్టుకోవాలి, కట్టుకోవాలి, కట్టుకోవాలి. ఈ రోజుల్లో పరిశుద్ధత కనబడట్లేదు. పైకి పరిశుద్ధులుగా ఉంటున్నారు కానీ లోన మనస్సులో ఎలాగొద్దో తెలుసా? నో పరిశుద్ధత. ఏదో ఇష్టానుసారంగా అటు ఇటు కలగా ఏమంటారు తెలుసా? అది ఇది కలిపేసి ఏదో బ్రతికేద్దాం అనుకుంటున్నాను. అట్లా బ్రతకటం వల్ల దేవుని రాజ్యం మిస్ అయిపోతామేమో. ఒకసారి మనం ఆలోచించుకుందాం, మీరైనా నేనైనా సరే. అలాగే చూడండి, యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాన్ రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 29వ వచనం. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు యొద్దకు వచ్చి రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా? ఈయనేంటో తెలుసా? ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క. ఇదిగో యోహాను, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసయ్య ఎవరో? లోకంలో ఉన్న పాపాలను మోసే దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు ఆ బలిపీఠం మీద పరిశుద్ధత, పవిత్రత సంపూర్ణంగా చేయటానికి ఆయన ఒక్కసారి మన కొరకు సాక్రిఫైస్ అయిపోయాడు. తన్ను తాను బలు పశువుగా మార్చేసుకు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. మనం ఈస్టర్ అప్పుడే గుర్తుపెట్టుకుంటాం, గుడ్ ఫ్రైడే, కానీ రోజు కూడా మనం గుర్తుపెట్టుకున్నాం మన కొరకు ప్రభు ఎంత గాయపరచబడ్డాడు. నీ పరిశుద్ధత కొరకే కదా, నీ పాపాల నిమిత్తమే కదా. మనం కళ్ళతో, చేతులతో, కాళ్ళతో, ఆలోచనతో చేసిన ప్రతి పాపం. అందుకే ఒక మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అంటే ఒక్కసారే సిలువేశారంట. మనమైతే ఏం చేస్తున్నాం తెలుసా? మాటి మాటికి ఆయన ఏం చేస్తున్నాం? సిలువేస్తున్నాం. అందుకే నాకు ఒక ఆలోచన ఏంటంటే, మన జీవితంలో అయ్యో నేను ఈ పని చేస్తే నా ప్రభు మనస్సు బాధపడుద్ది, అయ్యో నా ప్రభు ఏమనుకుంటాడు, అమ్మో నా యేసయ్య ఎదుట ఇటువంటి నేను దుష్కార్యం నేను చేస్తానా, నేను చేయను బాబు అని మనల్ని మనం ఏం చేసుకోవాలో తెలుసా? ఈ పరిశుద్ధత బలిపీఠంలో మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా.
మన జీవితంలో ఆరాధన బలిపీఠం కట్టబడాలి. త్యాగం, ప్రభు కొరకు పనిచేసే గుణలక్షణాలు కలిగి త్యాగపూరితమైన బలిపీఠం కట్టబడాలి. అలాగే దేవుని దగ్గర మనం ఇంకొక బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం కట్టుకోవాలి. అలాగే దేవునితో నిబంధన చేయబడిన నిబంధన బలిపీఠాన్ని కట్టుకోవాలి. అలాగే పరిశుద్ధత బలిపీఠాన్ని కూడా మనం ఏం చేయాలి తెలుసా? కట్టుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏలియా బలిపీఠం కట్టగానే అద్భుతం. నువ్వు పరిశుద్ధుడుగా ఉంటే ప్రభు నీ పక్షాన్ని నిలబడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధతలో ఉన్నా కూడా ఇద్దరు ఒకే స్థలంలో నివసించగలుగుతారు. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు కూడా చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులంట, వారు యెహోవాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధతకి ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. పైకి ఊరికే భక్తిలాగా చేయమాకండి. ఒక్కసారి మీ సెల్ ఫోన్ చూస్తే మీ పరిస్థితులు ఎలాగున్నాయో, ఎన్ని లాక్స్ పెట్టేశారో, ఎవరికి కనపడకుండా ఉన్నాయో, ఇవన్నీ కూడా ఒకసారి నేను మిమ్మల్ని ఒక నిందగా నేను చెప్పట్లేదు, కానీ అది పొరపాటు చేస్తున్నాం కాబట్టి సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. పరిశుద్ధత బలిపీఠాన్ని కట్టుకుందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మారుదాం. అందుకే ఏమో ఒకవేళ నీ జీవితంలో అద్భుతం జరగట్లేదేమో, అందుకే దేవుని కార్యం చూడలేకపోతున్నావేమో, అందుకే ఎంత ప్రార్థించినా దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనబడట్లేదేమో. నీ ప్రార్థన, భక్తుడు ఎవరో తెలుసా? పాపమును నేను లక్ష్యము చేసిన ఎడల నా దేవుడు నా మనవి వినకపోవును. యెహోవా హస్తము రక్షింపనేరకుండునట్లు కుర్చగా లేదంట, విననేరకుండునట్లు ఆయన చెవులు మందంగా లేవంట. కానీ ఏం జరిగింది? మీ దోషములు ఆయనకు మీకు ఏమైపోయినాయి? అడ్డుగా వచ్చినాయి. ఏవో ఆ స్వస్థత శక్తి నీ శరీరంలో ప్రవేశించకుండా ఏదన్నా అడ్డుందేమో. పరిశుద్ధాత్మ కార్యం జరగకుండా నీ జీవితంలో ఏ అడ్డుందో నాకు తెలియదు. ఏ బలిపీఠం పడిపోయిందో నీ జీవితంలో. ప్రార్థన బలిపీఠం లేదేమో, ప్రభుని ఆరాధించే బలిపీఠం లేదేమో, నిబంధన చేసుకుని నిబంధన అనుగుణంగా బ్రతకట్లేదేమో. నువ్వు ప్రభు దగ్గర నిబంధన చేసుకున్నావుగా, నీకు ఇష్టమైనట్లుగా నేను ఉంటాను, నీ మాట నేను వింటాను, నీకు నచ్చినట్లుగా నేను చేస్తాను, నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్తానని నువ్వు చెప్పి ఈరోజు ప్రభుకి ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. ఆ పరిశుద్ధత లేదేమో. నీ తలంపులు ఎలాగున్నాయి, నీ మాటలు ఎలాగున్నాయి. నీ మాటలు అంటే ఉప్పు వేసినట్టుగా ఎలా ఉండాలంట? కృపాసహితంగా ఉండాలంట, రుచిగా ఉండాలి నీ మాటలు వింటే గాయం కలుగుతుందేమో, నీ ప్రవర్తన దేవునికి ఆయాసకరం. మనం చదివే నిన్న, వీళ్ళంట వారి యొక్క ఇశ్రాయేలు యొక్క హృదయము చిన్ననాటి నుంచి కూడా, నోవహుతో చెప్పాడు దేవుడు, బాల్యం నుంచి నరుని మనసు చెడ్డది, వాడిని బట్టి నేను భూమిని శపించను, నేను ఇంక జంతువుల్ని ఏం చేయనని ఆయన నిబంధన చేశాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కేవలం ఈ లోకంలో ఉద్యోగాలు, పెళ్లిళ్ళు, ఆస్తులు, అంతస్తులు, లేకపోతే అది ఇది దానికోసం కాదు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఈ రాత్రే ఈ భూలోకంలో చివరి రాత్రి, ఎక్కడికి వెళ్తావు? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రే చివరి రాత్రి అనుకుందాం. ఈ రాత్రే గొప్ప విపత్తు వచ్చుద్దేమో తెలియదు నాకు. ఒకవేళ ప్రాణం పోయింది, దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తావా? దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తావా? అయ్యో నేను సమయం ఉండగా సద్వినియోగం చేసు, నోవహు చెప్తుంటే కూడా లెక్కలేనట్టుగా బ్రతుకుతున్నావా? వాళ్ళు లెక్కలేనట్టుగా బ్రతికారు. విపత్తు రాగానే, వారి ప్రాణాపాయం రాగానే పరిగెట్టుకుంటూ వస్తే ఆ రోజు రక్షణ దొరకదు ఇంకా. కాబట్టి పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇద్దాం. పరిశుద్ధత బలిపీఠాన్ని కట్టుకుందాం. మనం
అప్పుడు దేవుని అగ్నిని, దేవుని మహిమను అనేకులు చూపించే బిడలుగా మనం ఉంటాం. యేసేపు చూపించలా. అన్నలందరూ ద్వేషించారు, అన్నలు చంపేయాలనుకున్నారు, అన్నలు తోసేశారు, చచ్చిపోయాడని చెప్పారు. కానీ ప్రభు విడిచిపెట్టాడు. ఆయన పరిశుద్ధత ఏం చేసిందో తెలుసా? ఎవరైతే తోసారో వాళ్ళ ముందే ఆయన మహిమను దేవుడు చూపించి వాళ్ళకి భోజనం పెట్టే స్థితిలో యేసేపును ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎక్కడ పడిపోయాం అక్కడ తిరిగి లెగుద్దాం. నీకు తెలుసు పడిపోయిన స్థితి, అక్కడ లేచి మళ్ళీ బలిపీఠం కట్టుకుందాం. ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్నావా? వాక్యం చదవకుండా బ్రతుకుతున్నావా? ప్రభుతో మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది? ప్రభుతో మాట్లాడి ఎన్ని నెలలు అయిపోయింది? ఎంతసేపు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోయావా? పొద్దున్న లెగిస్తే పనులు, అది పిల్లలు, అదే జీవితం అనుకుంటున్నావా? ప్రభుతో సంబంధం లేకుండా ఉంటున్నావా? అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రభు సమయం, ప్రభు వచ్చే రోజుకి నీ జీవితం ప్రభు రాజ్యానికి వెళ్ళుద్దో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మరి బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే, యేసు ప్రభువారు మన కొరకు బలి అయిన సాక్రిఫైస్ చేసి పరిశుద్ధత ఇచ్చిన ఆ పరిశుద్ధతకు బలిపీఠం గుర్తుగా ఉంది. కాబట్టి పరిశుద్ధతను మనం కట్టుకుందాం. తర్వాత చివరి పాయింట్ చూద్దాం. చివరిగా ఏంటంటే తెలుసా, బలిపీఠం దేనికి గుర్తుగా ఉందంటే, మన జీవితాలను ఏ లైఫ్ డెడికేటెడ్ టు గాడ్, మన జీవితం దేవునికి సమర్పించుకునే ఒక బలిపీఠంగా ఉంది. మన జీవితమే ఆయనకి సమర్పించుకుందాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ప్రభుకే సమర్పించుకోవాలి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం ఏముందో తెలుసా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు. చూసారా, బలిపీఠం దేనికి గుర్తుందో తెలుసా? మన జీవితాలు కూడా ఎవరికి సమర్పించుకోవాలంట? సజీవ యాగముగా. సజీవ యాగం అంటే, యాగం చేసేటప్పుడు కొంతమంది కూర్చుని ఆ నుప్పు మండుతూ ఉంటుంది, వాళ్ళు చదవాల్సిన చదువుతూ అట్లాగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాగా చాలా మందికి తెలుసు, అది నేను వివరించట్లేదు. కానీ మన జీవితం ఎలాగుండాలి, మన బలిపీఠం ఎలాగుండాలో తెలుసా? ఆరాధన యాగం మనలోంచి రావాలి, త్యాగపూరితమైన యాగం రావాలి. తర్వాత ఏదో ప్రార్థనా తోపం వెళ్ళాలి. ఆ తర్వాత నిబంధన జ్ఞాపకం చేసుకునేటట్టుగా ఉండాలి, పరిశుద్ధత మనలో ఉండాలి. చివరగా మన జీవితమే ఎవరికి సమర్పించుకోవాలి? అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభం. బ్రతికితే ఎవరి కొరకు బ్రతుకుతాను నేను? ఈరోజు ఒక ప్రశ్న ఆలోచించండి. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? నీ జీవితం, నీ కాళ్ళు, నీ చేతులు, నీ యొక్క శరీరం అంతా కూడా ఎవరికి అప్పచెప్పావు నువ్వు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? ఇక్కడ వాక్యంలో తెలుసా, దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా, సజీవ యాగముగా మీ శరీరాలు ఏం చేయాలంట? ప్రభుకి సమర్పించుకోవాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ అన్నమాట. అంటే ఈ యొక్క శరీరం దేవుని, అంటే ఈ అవయవాలు మనవి కాదు. ఈ చేతులు ఎవరివి చెప్పండి? చేతులు ఎవరివి? కాళ్ళు ఎవరివి? ఈ శరీరం ఎవరిది? యేసై ఇచ్చాడు. యేసై కొరకే వీటిని వాడాలి. యేసై కొరకు నువ్వు వాడి. ఈరోజు నేను ఒక నిశ్చితార్థానికి వెళ్ళాను. వెళ్తే పాస్టర్ గారికి 80 ఏళ్ళు, 8 మంది, 7 పిల్లలు, 5 కొడుకులు, 2 కూతుళ్ళు. అందరూ సేవే, అందరూ సేవే, మనవాళ్ళు సేవే. ఇంకాళ్ళు వృద్ధాప్యంలో బలంగానే 2 పుష్టిగా అక్కడ కూర్చుని తెల్లబట్టలు వేసుకుని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా,
సజీవ యాగం. వాళ్ళ జీవితాన్ని ఏం చేశారు తెలుసా? ప్రభు కొరకు సైకిల్ తొక్కారో, టీవీఎస్ తోలేరో, ఎంతో కష్టపడి ప్రాంతాలు తిరిగి దేవుని కొరకు ఏం చేశారు? మన ఆదివారం ప్రార్థన అంటే ఎంతో అలసిపోతాం, అబ్బా నేను రాలేను. కాదు, ఈ శరీరం నీది కాదు. ఈ శరీరం మీరు ఈ శరీరం నాది కాదు అనుకుంటే రోగం గురించి మీరు భయపడరు తెలుసా? ప్రభువా ఈ శరీరం నాది కాదు, నీది నాయన. నీ పని కొరకు నేను రెడీగా, నేను చావను, సజీవునై నీ కొరకు నేను వెళతానికి రెడీగా ఉన్నానయ్యా. నా కాళ్ళు బాగు చేయయ్యా, నా కళ్ళు బాగు చేయయ్యా, నా చేతులు బాగు చేయయ్యా. నా స్థాయి తగ్గట్టుగా, నా సామర్థ్యం ఇచ్చిన కొలతగా నేను దేవుని సువార్తను ప్రకటిస్తా. ఎంతమంది దైవ సేవకులు ఎంతో భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారే. నీ జీవితం ద్వారా, నా ప్రశ్న ఈ నెలలో నీ జీవితం ద్వారా ప్రభుకు నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితం ద్వారా ప్రభుకి నువ్వేం చేస్తున్నావు? ప్రభు కొరకు నీ జీవితం ద్వారా నువ్వేం చేస్తున్నావు? ప్రభు అన్నాడు, సజీవ యాగముగా ఈ బలిపీఠం నాకు కావాలి, ఈ బలిపీఠం నాకు కావాలి, ఈ బలిపీఠం నాకు కావాలి. దీనిపైన నా అగ్నిని కురిపిస్తా, దీనిపైన అనేకులకి నా మహిమేంటో చూపిస్తా అని ప్రభు నిన్ను కోరుకుంటుంటే, అయ్యా నేను రానయ్యా, నాకు చాలా పని ఉందయ్యా, ఇదిగో నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని దేవుని పనిని పక్కన తోసేసావా? నేను ఒక సత్యం చెప్తా వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుని కార్యాలు మీరు చూడాలి అంటే, దేవుని పని ఎప్పుడైతే మీరు చేస్తారో, మందిరపు పని కానీ దైవ సేవ పనులు ఎప్పుడైతే నువ్వు తోడ్పాటుకుంటావో వారి కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రాలు చాలు. మన సంఘంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకు ఉన్నప్పుడు నాతో పాటు తిరిగేవాళ్ళు, ఎక్కడికంటే అక్కడికి వచ్చేవాళ్ళు, మందిరం మీటింగ్స్ అంటే కష్టపడేవాళ్ళు. అట్లాగే ఎంతో మంది నా పక్కన పనిచేసిన వాళ్ళ జీవితాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? అద్భుతంగా వాళ్ళని కడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు పని ఎప్పుడు చేస్తావో ఖచ్చితంగా దేవుడు నీ పని చేస్తాడు. నిన్ను కోరుకున్నది, నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకో తెలుసా? ఈ ప్రాంతంలో నువ్వు ఆయనకు ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా, ఆయనకు ఒక వాహనంగా, ఆ గాడిద ఆ రోజు ఆయన్ని మోసి ఏ విధంగా అయితే యెరూషలేముకు నడిపించిందో అలాగే నువ్వు కూడా ఆయన మోస్తూ, ఆయన సిలువెత్తుకొని ప్రతిరోజు కూడా ప్రభువుని మోసుకెళ్లే బిడలుగా మనం ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నా. అందుకే అంటున్నాడు, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుడు వాత్సల్యతను బట్టి మేము బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ ఎంతో యుక్తమైంది, ఇట్టి సేవ ఎంతో. మరి మేఘన రోజు 6 గంటలు బయలుదేరి వస్తున్నావు. నువ్వు అనుకోవచ్చు ఇలా రావడం వల్ల నాకేం కలుగుతుందని, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఇట్టి సేవ వస్తుంది. రాగాని ఎవరు చెప్పరు, మందిరం అంతా తుడుచుద్ది, వెనక ఆ సందు కడుగుద్ది, ఈ సందు కడుగుద్ది, బాత్రూమ్ కడుగుద్ది, ఎవరు చెప్పక్కర్లా. ఇది చూస్తున్నాడు. ఒకవేళ నేనేం ప్రతిఫలం ఇవ్వలేకపోవచ్చు, కానీ యుక్తమైన సేవ, తనకిచ్చిన చేతులు కాళ్ళు ప్రభు కొరకు వాడుతుంది కాబట్టి దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అర్థమైందా? ఈ పని వ్యర్థంగా కాదు. ఏదో పాస్టర్ గారు పిలిచారు, అబ్బో ఏంట్రా అన్న పద్దాక ఆ లైట్లు పోయినాయి, ఈ లైట్లు పోయినాయి, అయ్యో ఏంటి ఈ మీటింగ్స్ అంటాడు, లైవ్ పెట్టమంటాడు, మనకెక్కడ కుదురుద్దురా? పెట్టమన్నప్పుడు ఏదో కొంత జీతం అన్న ఇవ్వాలిగా. అయ్యా వినండి, దేవుడు నిన్ను బ్రతికించి క్షేమంగా ఉంచిన జీతం కోసం కాదు, నువ్వు కృతజ్ఞతగా ఆయన నిన్ను కాపాడుతున్నందుకు. అయ్యా ఇదిగో నాయన నన్ను బ్రతికించి 2026 ఆగస్టు అవంటే ఎంతో మంది నాకన్నా తెలివిగలవాళ్ళు, ఆస్తి గలవాళ్ళు ఈ రోజు లేరయ్యా. వాళ్ళందరూ పాతి పెట్టబడ్డారు, కాల్చబడ్డారు. నేనైతే సజీవును. కాబట్టి ఈ శరీరాన్ని నేను నీకే అప్పచెప్తున్నాను. నా ప్రాణం ఉన్నంత వరకు, నేను మట్టిలో చేరే వరకు నిన్నే వెంబడిస్తా, నీ పనే చేస్తా, నువ్వే నాకు ముఖ్యమని నువ్వు నిర్ణయించుకున్న రోజు ఆ బలిపీఠం మీద అగ్ని రావటం గ్యారెంటీ. ఆ బలిపీఠం మీద ఉన్న ప్రతి పాపాన్ని తొలగించి వేసి దేవుడు నిన్నేం చేస్తాడు తెలుసా? అక్కడి నుంచి నీలోంచి ఏం చూపిస్తాడో తెలుసా?
ఇదిగో మేఘనాథ్ దేవుడే నిజమైన దేవుడు, ఇదిగో ప్రవీణ్ దేవుడే నిజమైన దేవుడు, ఇదిగో సంకీర్తన దేవుడే నిజమైన దేవుడని రుజువు చేసే బిడలగా ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా జీవితంలో ప్రభుకి నేను చూపిస్తున్నాను. ప్రతిది కూడా ప్రభు దేవుడిని రుజువు చేసి అనేకులు చూపించే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. అలాగే మీరందరూ కూడా ఉందాం. ఈ బలిపీఠాన్ని ఎలా కట్టుకుందాం తెలుసా? ఆరాధనతో కట్టుకుందాం, త్యాగపూరితంగా కట్టుకుందాం, ప్రార్థనతో కట్టుకుందాం, తర్వాత నిబంధనతో కట్టుకుందాం, దేవుని పరిశుద్ధతో కట్టుకుందాం. చివరగా దేంతో కట్టుకుందాం తెలుసా? మనల్ని మనమే సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుని ఆయనతో మిళితమైపోదాం, ఆయనలో ఏకత్వం అయిపోదాం. ఆయన మనము కలిసి ఈ లోకాన్ని జయించి ప్రభుకి గిఫ్ట్గా మనం ఇద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.